నమస్కారం. భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే మనం తప్పకుండా తెలుసుకోవలసిన ఒక అధ్యాయం మొఘల్ సామ్రాజ్యం. ముఖ్యంగా ఎస్ఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వాళ్లకు ఇది చాలా కీలకమైన టాపిక్. పదండి, ఈ 300 ఏళ్ల రాజవంశం యొక్క ప్రయాణాన్ని మనం కలిసి చూద్దాం. ముందుగా ఒకసారి ఈ టైంలైన్ చూడండి. 1526లో బాబర్ రాకతో మొదలై 1857లో చివరి చక్రవర్తితో ముగిసింది. అంటే దాదాపు 300 సంవత్సరాలు. ఊహించగలరా? భారత ఉపఖండం రూపురేఖలనే మార్చేసిన ఒక మహాసామ్రాజ్యం యొక్క జీవితకాలమిది. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నావంటే ఈ సామ్రాజ్యం ఎలా పుట్టింది, బాబర్ ఎలా విజయాలు సాధించాడు, ఆ తర్వాత హుమాయూన్ కథ, అక్బర్ పరిపాలన, జహంగీర్, షాజహాన్ కాలంలోని కళా వైభవం, చివరిగా ఔరంగజేబ్తో సామ్రాజ్యం ఎలా పతనమైందో, ఇలా అన్నీ వరుసగా తెలుసుకుందాం. అసలు ఈ మొఘలులు ఎవరు, ఎక్కడ్నుంచొచ్చారు? వీళ్ళు మధ్య ఆసియాకు చెందిన తైమూర్, చెంగీజ్ ఖాన్ లాంటి గొప్ప యోధుల వంశస్థులు. వాళ్ల పాలనాకాలం ఎంత గొప్పదంటే చరిత్రకారులు దాన్ని భారతదేశ 2వ శాస్త్రీయ యుగంగా పిలుస్తారు. అంటే వాళ్ల రాకతో ఇక్కడెంత పెద్ద మార్పొచ్చిందో ఆలోచించండి. ఇక మన కథలోకి మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీస్తున్నాడు. ఆయనే బాబర్, మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. మధ్య ఆసియా నుంచి భారతదేశ సంపద గురించి విని ఇక్కడ చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేయడానికి బయల్దేరాడు. ఇక్కడ చూస్తున్నారే, ఈయనే బాబర్. ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఈయన కేవలం 11 ఏళ్ల వయసులోనే సింహాసనాన్నెక్కాడు. కాబూళ్లు గెల్చాక ఆయన చూపు భారతదేశం మీద పడింది. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలైంది. బాబర్ స్పీడ్ చూడండి. జస్ట్ 4 ఏళ్లలో వరుసగా 4 కీలక యుద్ధాలు గెలిచి ఉత్తర భారతదేశంలో తన అధికారాన్ని పదిలం చేసుకున్నాడు. ఇందులో మొదటి పానిపట్ యుద్ధం చాలా ముఖ్యమైనది. ఎస్ఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ఈ యుద్ధాల ఆర్డర్ జరిగిన సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంతకీ బాబర్ విజయానికి అసలు సీక్రెటేంటో తెలుసా? అదే అతని బ్రహ్మాస్త్రం, ఫిరంగిదళం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆర్టిలరీని ఉపయోగించింది బాబరే. ఈ కొత్త టెక్నాలజీ యుద్ధ ఫలితాలనే తలకిందుల్చేసింది. బాబర్ తర్వాత సింహాసనానికి వచ్చింది ఆయన కొడుకు హుమాయూన్. పేరులో అదృష్టవంతుడు అని ఉన్నా పాపం ఆయన కథే వేరు. ఓటమి, 15ఏళ్ల ప్రవాసం, మళ్లీ పునరాగమనం, ఇదో పెద్ద సినిమా స్టోరీలాంటిది. హుమాయూన్ నిజానికే గొప్ప గణిత, ఖగోళ శాస్త్రవేత్త. కాని తన తండ్రి సంపాదించిన రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం చాలా కష్టపడ్డాడు. ఆయన కథ తెలివితేటలకు, దురదృష్టానికి మధ్య నలిగిన ఒక ప్రయాణం. చూడండి ఎంత నాటకీయమో. షేర్షా సూరీ చేతిలో ఓడిపోయి 15 సంవత్సరాలు అజ్ఞాతంలో గడిపాడు. కాని ఆయన పట్టుదల వదల్లేదు. 1555లో తిరిగి వచ్చి తన సింహాసనాన్ని గెలుచుకున్నాడు. ఇది పట్టుదలంటే ఇదేనేమో అనిపించే కథ. హుమాయూన్ పాలన కొంచెం అటూ ఇటూగా ఉన్నా ఆయన మనకిచ్చిన ఒక అద్భుతముంది. ఢిల్లీలోని ఆయన సమాధి. దీన్నే తాజ్మహల్కి ప్రోటోటైప్ అని కూడా అంటారు. అంటే తాజ్మహల్ అందానికి పునాది ఇక్కడే పడిందన్నమాట. ఇక ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యంలోనే బిగ్గెస్ట్ స్టార్ అక్బర్ ద గ్రేట్ గురించి మాట్లాడుకుందాం. చిన్న వయసులోని రాజయ్యాడు. కాని సామ్రాజ్యాన్ని కేవలం విస్తరించడమే కాదు, దానికొక పటిష్టమైన పునాది వేసి ఒక కొత్త రూపాన్నిచ్చాడు. ఇక్కడ చూస్తున్నది జలాల్ ఉద్దీన్ ముహమ్మద్ అక్బర్ని. 2వ పానిపట్ యుద్ధంలో గెలిచి తన పాలనను సుస్థిరం చేసుకున్నాడు. ఆ తర్వాత అక్బర్ తెచ్చిన సంస్కరణలు మొఘల్ సామ్రాజ్యానికి ఒక స్వర్ణయుగాన్ని తీసుకొచ్చాయి. అక్బర్ పరిపాలనా దక్షత చూడండి. జిజియా పన్ను రద్దు చేయడం, దీన్ ఇలాహీ అనే కొత్త మతాన్ని మొదలుపెట్టడం, సైన్యం కోసం మన్సబ్దారీ సిస్టమ్ తీసుకురావడం. ఇవేవీ చిన్న విషయాలు కావు. పోటీ పరీక్షల కోణంలో చూస్తే ఈ పాయింట్స్ అన్నీ హాట్ టాపిక్సే. అక్బర్ ఒక్కడే గొప్పవాడు కాదు, తన చుట్టూ గొప్పవాళ్లను పెట్టుకున్నాడు. వాళ్లనే నవరత్నాలు అంటారు. అంటే 9 వజ్రాలన్నమాట. అబుల్ ఫజల్, తాన్సేన్, బీర్బల్, తోడర్మల్లాంటి మేధావులతో ఆయన ఆస్థానం కళకళలాడేది. సరే, అక్బర్ తర్వాత కథ ఏమైంది? ఇప్పుడు మనం మొఘల్ సామ్రాజ్యం యొక్క సాంస్కృతిక స్వర్ణయుగంలోకి వెళ్తున్నాం. ఆయన కొడుకు జహంగీర్, మనవడు షాజహాన్ పాలనలో కళ, వాస్తుశిల్పం ఊహించని స్థాయికి చేరాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. జహంగీర్కేమో పెయింటింగ్స్ అంటే పిచ్చి, షాజహాన్కేమో కట్టడాలంటే ప్రాణం. తండ్రి కొడుకులిద్దరూ కళాపోషకులే,
కానీ ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ముందుగా జహంగీర్ గురించి చూద్దాం. ఆయన కాలంలో మొఘల్ సూక్ష్మ చిత్రకళ అంటే మినియేచర్ పెయింటింగ్ దాని శిఖరాగ్రానికి చేరింది. అంతేకాదు, మనందరికీ తెలిసిన శ్రీనగర్లోని అందమైన షాలీమార్, నిషాంత్ గార్డెన్స్ కట్టించింది కూడా ఆయనే. ఇక ఆయన కొడుకు షాజహాన్. ఈయన గురించి చెప్పాలంటే మాటలు చాలవు. నిర్మాతలలో యువరాజు అనే బిరుదు ఆయనకే చెల్లింది. తాజ్మహల్, ఎర్రకోట, జామా మసీదు, మన దేశానికి గర్వకారణమైన ఎన్నో అద్భుత కట్టడాలు ఆయన చలవే. తాజ్మహల్ని చూసి ఒక బ్రిటిష్ అధికారి ఏమన్నాడో తెలుసా? ఇది పాలరాతిలో చెక్కిన ప్రేమకావ్యం అని. నిజమే కదా? ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఒక చక్రవర్తి తన ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పిన ఒక శాశ్వత ప్రేమ కథ. ఇక మనం కథ చివరి అంకానికి వచ్చేశాం. చివరి గొప్ప మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. ఆయన కాలంలోనే సామ్రాజ్యం ఒకవైపు విస్తీర్ణంలో శిఖరాగ్రానికి చేరి, మరోవైపు పతనానికి పునాదులు వేసుకుంది. ఔరంగజేబు చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్. ఒక పక్క ప్రపంచ విజేత అనే బిరుదు, మరోపక్క సజీవ సన్యాసి లాంటి నిరాడంబర జీవితం. ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు, కాని తనే ఒక గొప్ప వీణా విద్వాంసుడు. ఎంత విచిత్రమో చూడండి. ఇక్కడే అసలైన ట్విస్టుంది. మ్యాప్లో చూస్తే ఔరంగజేబ్ టైంలోనే మొఘల్ సామ్రాజ్యం అతి పెద్దదిగా కనిపిస్తుంది. కాని అంత పెద్ద సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. ఈ అధిక విస్తరణే చివరికి దాని పతనానికి దారితీసింది. ముగింపుగా ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెళ్తున్నాను. ఇంత పెద్ద సామ్రాజ్యం మనకు మిగిల్చిందేంటి? షాజహాన్ కట్టించిన అద్భుతమైన తాజ్మహలా? అక్బర్ తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలా? లేక బాబర్ సాధించిన సైనిక విజయాలా? ఈ మూడింటిలో మొఘలుల అసలైన వారసత్వం ఏది అని మీరనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించండి.